విషయంలో రాహుల్ గాంధీ పోరాటాన్ని ఎలా చూస్తారు? సక్సెస్ అవుతుందంటారా? అందుకే మేము ఏమంటున్నాం, ఓట్ చోర్ గద్దె చోడు, ఓట్ చోర్ గద్దె చోడు. వాళ్ళ మోడీ గారు ఇంత గొప్పలు చెప్పుకుంటుండు కదా, నేను 3 సార్లు గెలిచిన, మూడోసారి గెలిచినని. అన్ని ఓట్లను దొంగతనం చేసి చాలా చోట్ల మహాదేవపుర సెంట్రల్ బెంగళూరులో 1,67,000 ఓట్లు దొంగ ఓట్లు వేసిండ్రు. దొంగ ఓట్లు క్రియేట్ చేసిండ్రు, ఫేక్ ఓటర్స్ని తయారు చేసిండు, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్, రకరకాల పేరుతో ఫామ్ 6A దాన్ని కూడా మిస్యూజ్ చేసిండ్రు. అక్కడే కాకుండా బీహార్లో కానీ అనేక రాష్ట్రాల్లో ఈ ఓట్ల దొంగతనం చేసినటువంటి మోడీ గారికి అసలు ఒక్క క్షణం కూడా ప్రధానమంత్రిగా కొనసాగే హక్కు లేదు. నువ్వు ఓట్ల దొంగవు. దానికి వంతాసు పలుకుతున్నది ఏంటంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇమ్మీడియట్గా చట్టపరంగా మోడీ గారిని దోషిగా నిలబెట్టాల్సినటువంటి సంస్థ. అది కూడా అటనామస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ కూడా. దాన్ని కూడా మేనేజ్ చేసి ఇవాళ ఓట్ చోరు అనే పదం వాడొద్దు అంటారు. మరి ఏం వాడాలి పదవి? దొంగ అని అనకూడదు, ఏం వాడాలి? ఓటు చోరే వాడతాం. ఓటును చోరీ చేసిండు కాబట్టి ఓటు చోరు అంటాం. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. దాని మీద నిన్న మన ర్యాలీ ప్రతి స్టేట్లో ఈ ఓటు చోరు పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మా దగ్గర కూడా త్వరలో చేయబోతున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఓటు చోరు ఏదైతే ఎట్లా జరిగిందో, మామూలు బూత్ స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజలను మేము మోటివేషన్ చేయటం, చైతన్య పరవటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తాం. ఆయనను ప్రజా కోర్టులో దోచిగా నిలబెడతాం. ఓట్ చోర్ వల్లనే కాంగ్రెస్ కేంద్రం అధికారంలోకి రాలేదంట. 100%. లేకుంటే మొన్న వచ్చేది మాదే, కొంచెం 10-20 సీట్లు వచ్చేది. కాబట్టి ఈ ఓటు చోర వలన ఆయన గెలిచిండు. ఈ ఓటు చోరీ జరగడం వలన మేము ఓడిపోయినాం. కాబట్టి ఈ ఓటు చోరని ఈ దేశంలో ప్రూవ్ చేస్తాం. మోడీ గారిని దోషిగా ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం. ఓకే, థ్యాంక్ యూ.